జగనన్న లేఅవుట్లో గ్రామాభివృద్ధి కోసం అందరి అనుమతితో ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధి పనులు చేస్తుంటే పేదల ఇల్లు ఆక్రమించారని ఓ పత్రికలో అవాస్తవాలు రాయటం సరికాదని టీడీపీ నేత బెజవాడ వంశకృష్ణారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన కూటమి నేతలు గ్రామస్తులతో కలిసి నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ఊటుకూరు గ్రామంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. లబ్ధిదారులు గ్రామంలోని పెద్దలతో మాట్లాడి అభివృద్ధి ఓర్చుకోలేక బురద చల్లే పనులు, అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. రాజకీయంలో ఎన్ని ఉన్నా గ్రామాభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తే అలాంటి పత్రికలపై చర్యలకు తాము సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు. రోడ్డు ప్రారంభించినప్పుడే ఊర్లో అందరితో సమ్మతించి మాట్లాడుకొని గ్రామం అందరూ అనుమతితో సర్పంచ్ గారు, ఎంపీపీ గారు, అందరు నాయకులు, ప్రజలు అందరూ అభిష్టం మేరకు ఈ పని చేయడం జరిగింది. కానీ ఎప్పుడో 2 సంవత్సరాల నుంచి పని జరుగుతుంటే ఈరోజు పని పూర్తయ్యే సమయానికి ఇప్పుడు వచ్చి ఆ ప్లాట్ల గురించి చెప్పడం జరిగింది. ప్లాట్లు పోయినాయి, ఈ ప్లాట్లు పోయింది, ఇప్పుడు ప్లాట్లు పోయిన సంగతి ఇప్పుడు కాదు. ప్లాట్లు రోడ్డు పని చేసే రోజే, తొలి రోజే ప్లాట్లు పని చేసేటప్పుడు 9 మంది ప్లాట్లు పోయిన గుర్తించడం జరిగింది. వాళ్ళని ప్రశాంతం దగ్గరికి తీసుకోవడం జరిగింది. అందరూ హృదయంతో అర్థం చేసుకుని ప్రశాంతం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ ఒకటే చెప్పింది, ఎంతమంది లబ్ధిదారులకు నష్టం జరుగుతుందని చెప్పి అడిగింది. అమ్మ 9 మంది లబ్ధిదారులకి ప్లాట్లు పోయినాయి. 1 to 9 స్కెచ్, ఆ రోజు గవర్నమెంట్ ఇచ్చిన స్కెచ్ ప్రకారం 1 to 9 స్కెచ్. ఇక్కడ విజయ్ కుమార్ అని ఉన్నాడు, భాస్కర్ అని ఉన్నాడు, ఇంకా అట్లానే పలువురు ప్లాట్లు పోయిన రైతుల మన లబ్ధిదారులు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ సహృదయంతో అర్థం చేసుకుని గ్రామానికి మంచి పని చేస్తున్నారు. చేసేటప్పుడు ఇటువంటివి చిన్నగా జరిగినప్పుడు మనమే సర్దుకోవాలని చెప్పి అడగడం జరిగింది. దానికి ఎమ్మెల్యే గారు అడగంగానే వాళ్ళందరూ సహృదయంతో ఒప్పుకొని ఆ రోజు ప్లాట్లు పోయినప్పుడు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పడం జరిగింది. ఇంకోటి ఇరిగేషన్ కాలువ గురించి మాట్లాడారు. ప్రతి దానికి ఇరిగేషన్ కాలువకి ప్రతిదీ అనుమతులు తీసుకొని మాత్రమే చేయడం జరిగింది. బురద చల్లడానికి చేయడానికి 100 ఉంటాయి. గ్రామంలో అభివృద్ధి జరిగేటప్పుడు ఇప్పుడు మేము గ్రామాల్లో వర్గాలు ఉండొచ్చు రకరకాలు. గ్రామానికి అభివృద్ధి జరిగేటప్పుడు బురద చల్లి ఎప్పుడెప్పుడో అయిపోయినాయి. ఇప్పుడు లబ్ధిదారులు చెప్పాలా? ఎవరో ఒక ఆయన ధాన్యం పోయి ఆయన తీసుకొచ్చి నాకు ఒక ప్లాట్ పోయినట్టు 9 మంది ప్లాట్ పోయినట్టు 8 మంది ఇక్కడే ఉన్నారు. ప్లాట్లు పోయిన వాళ్ళందరూ మాకు ఎమ్మెల్యే గారు మాకు మాట చెప్పారు, మాకు చేస్తారన్న నమ్మకంతో వాళ్ళు ఉన్నారు. ఎమ్మెల్యే గారు వాళ్ళకి హామీ ఇచ్చినారు. దాంట్లో డెప్త్లు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. దాన్ని లేఅవుట్ మార్చిన తర్వాత ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి సమగ్ర నివేదిక తీసుకుని అక్కడ లబ్ధిదారులకి వాళ్ళు 9 మందికి న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే గారు. కాబట్టి తెలియజేసుకుంటూ ఇటువంటి అభివృద్ధి నిరోధక కార్యక్రమాలు పాల్పడొద్దని చెప్పి తెలియజేసుకుంటూ ఈ బురద జల్లే కార్యక్రమాలు మానుకోవాలా. ఇవన్నీ చూశారు మీరు, ఎవరికి ఏ ఇబ్బంది లేదు. అసలు గ్రామంలో ప్రశాంతంగా జరుగుతున్నప్పుడు ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడడం బురదలను ఎంతవరకు న్యాయం చెప్పని అడగతా. మరోసారి ఇది రిపీట్ కాకూడదని కోరుకుంటూ, రిపీట్ అయితే మేము కూడా చేయాల్సిన చర్యలు తీసుకుంటామని చెప్పి పత్రిక కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. ఏదైనా ఉంటే గ్రామాభివృద్ధికి సహకరించండి, లేదన్నా సమస్య మాధ్యమంలో తప్పుడు చెప్పండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీసుకుంటాం, ప్రజలకు ఆమోదయోగ్యమైందైతే తీసుకుంటాం. అంతేగాని ఇటువంటి చేయొద్దని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి హితో పలుకు. బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం. సిఎంఆర్ జ్యువెలర్స్ వారి బంగారు ఆభరణాలు మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది. సిఎంఆర్ జ్యువెలర్స్ దేశం నలుమూలల నుండి సేకరించిన యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్, వేలాది రకాల కలెక్షన్స్. సిఎంఆర్ జ్యువెలర్స్ ప్రత్యేకత 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 10% తగ్గింపు. మీ ఊహలకు ప్రతిరూపాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, మాగుంట లేఅవుట్, నెల్లూర్, సిఎంఆర్ సెంటర్, నెల్లూర్ మరియు ట్రంక్ రోడ్, నెల్లూర్. Hi Nellore, please subscribe to N3 TV.